హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో ఎటువంటి కెమికల్స్ వాడకుండా బ్లాక్ కిస్మిస్, వైట్ కిస్మిస్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇవి ఔషధ గుణాలున్న బ్లాక్ కిస్మిస్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. దీంట్లో కాల్షియం, పొటాషియం అధికంగా ఉంటుంది. బీపీ ఉన్న వాళ్ళు డైలీ తీసుకోవడం వల్ల బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి బ్లాక్ కిస్మిస్ వల్ల. మనము ఇప్పుడు ఎలాంటి కెమికల్స్ వాడకుండా న్యాచురల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో వీడియో అయితే చూసేద్దాం. ముందుగా ఈ బ్లాక్ కిస్మిస్ చేసుకోవడానికి ఇలాంటి బ్లాక్ గ్రేప్స్ తీసుకోవాలి. గ్రేప్స్ ఎప్పుడైనా మీరు క్లీన్ చేసేటప్పుడు కంపల్సరీగా సాల్ట్ వేసి వాటర్లో వచ్చిన తర్వాత క్లీన్ చేసుకుని తింటేనే గ్రేప్స్ అనేది ఆరోగ్యానికి మంచిదండి. ఈ విధంగా సాల్ట్ వాటర్లో చేసుకోండి. తర్వాత ఇలా ప్రెస్ చేసుకుంటూ గ్రేప్స్ని అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న గ్రేప్స్ని డైరెక్ట్గా వాటర్లో బాయిల్ చేయకూడదు. ఆవిరి మీద ఉడికించుకుంటే దాంట్లో ఉండే స్వీట్నెస్ అంతా కూడా తగ్గిపోకుండా ఉంటుంది. ఈ విధంగా ఇడ్లీ పాత్రలో కొంచెం సైడ్స్ గ్యాప్ ఉండేలా చూసుకుని గ్రేప్స్ అన్నీ కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకదాని మీద ఇంకొక ప్లేట్ పెట్టేటప్పుడు ఒకదాని రేపటికి ఇంకొకటి మనకి గ్రేప్స్ మ్యాష్ అయిపోయే అవకాశం ఉంటుంది. సైడ్స్ని ఇలా గ్యాప్ ఉంచుకొని ఇలా ఇడ్లీ పాత్రలో మీరు గ్రేప్స్ని అయితే ఆవిరి మీద ఉడికించుకోవచ్చు. ఇలా ఇడ్లీ పాత్ర కాకపోయినా మన ఇంట్లో ఇలాంటి కన్నాల జల్లెలు ఉంటాయి కదా, దాంట్లో కూడా మీరు అడుగున వాటర్ పెట్టి కూడా ఆవిరి మీద అయితే ఉడికించుకోవచ్చు. నేను 2 విధాలుగా కూడా ఉడికించుకుంటున్నాను. కొన్ని గ్రేప్స్ ఇడ్లీ పాత్రలో వేసుకున్నాను, కొన్ని ఇలా ఆవిరి పాత్ర మీద పెట్టుకున్నాను. ముందుగా ఇడ్లీ పాత్రలో మనం రెడీ చేసి పెట్టుకున్న గ్రేప్స్ పెట్టేసుకుని ఇడ్లీ పాత్ర మూత పెట్టేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని 3 to 5 minutes మాత్రమే ఉడికించండి. అదే మీరు ఎక్కువగా ఓవర్ కుక్ చేసేసారంటే కనుక కిస్మిస్ అనేది అస్సలు సరిగ్గా రాదండి. 3 నుంచి 5 నిమిషాలు మాత్రమే ఉడికించుకోండి. వేరొక స్టవ్ మీద ఆవిరి పాత్ర కూడా పెట్టేసుకుని దాన్ని కూడా 3 to 5 minutes పాటు అయితే ఉడికించుకుంటున్నాను. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఇలా 3 నుంచి 5 నిమిషాలు మాత్రమే ఉడికించండి. గ్రేప్స్ ఉడికింది లేనిది ఎలా తెలుస్తుందంటే దీనిపైన ఉన్న స్కిన్ కాస్త సాఫ్ట్గా అవ్వాలి, కొంచెం మెత్తగా ఉండాలి. అలాగే పగుళ్ళు రాకుండా ఇలా జస్ట్ 3 to 5 minutes ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూసారు కదా, చక్కగా గ్రేప్స్ బాగా ఉడికాయి, ఎక్కడ కూడా పగులు రాకుండా స్కిన్ అనేది సాఫ్ట్గా అయ్యి కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది గ్రేప్స్ అనేది. ఈ విధంగా ఉడికిన గ్రేప్స్ని ఒక ప్లేట్లోకి అయితే ఇమీడియట్గా తీసేసుకోండి, వాటర్లో ఉంచకుండా. ఇలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇడ్లీ పాత్ర మూత తీసి కూడా చూద్దాము ఎలా ఉడికిందనేది. చూడండి, చక్కగా గ్రేప్స్ బాగా ఎక్కువగా ఓవర్ కుక్ కాకుండా నీట్గా ఉడికాయి. అంటే మనకి ఎలా తెలుస్తుందంటే దీనిపైన గ్రేప్స్ పైన స్కిన్ అనేది పగిలిపోయినట్టుగా అయిపోతే ఎక్కువ కుక్ అయిపోయినట్టు. ఇలా జస్ట్ స్కిన్ మనకి సాఫ్ట్గా అయ్యి లైట్గా ఉడికితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ గ్రేప్స్ని మనం ఎండలో అయితే పెట్టుకోవాలి. అయితే బ్లాక్ గ్రేప్స్ అనేవి మనకి రెడ్డిష్ కలర్ వస్తుంది. వైట్ క్లాత్ మీద కాకుండా ఇలా కాస్త కలర్ఫుల్గా ఉండే క్లాత్ మీద వేసుకుని ఎండలో మినిమం 3 రోజుల పాటు ఎండబెట్టుకుంటే ఇలా చక్కగా డ్రై అయిపోతాయండి. చూసారు కదా బ్లాక్ కిస్మిస్ చేసుకోవడం ఎంత ఈజీయో. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి అయితే చేరుతుంది. మీరు కూడా ఈ బ్లాక్ కిస్మిస్ని ఇంట్లోనే చేసుకోండి. ఎలాంటి కెమికల్స్ వాడకుండా చేసుకుంటున్నాం కాబట్టి ఆరోగ్యానికే మంచిది. చక్కగా పిల్లలకు కూడా చాలా హ్యాపీగా ఇవ్వచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన కామెంట్స్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. న్యాచురల్గా ఎలాంటి కెమికల్స్ వాడకుండా కిస్మిస్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది పిల్లలకి 100% సేఫ్ అండి. మన చేతులతో మనం తయారు చేసి ఇస్తాం కాబట్టి ఈ కిస్మిస్ చేసుకోవడానికి ఇలాంటి గ్రీన్ గ్రేప్స్ తీసుకోవాలి. మార్కెట్లో ఎప్పుడైనా గ్రేప్స్ తెచ్చేటప్పుడు ఇలా కాస్త కలర్ చేంజ్ అని తెచ్చుకుంటే కనుక అవి స్వీట్గా ఉంటాయి. ఈ గ్రేప్స్ ఒక బౌల్లో వేసేటప్పుడు కాస్త పాడైన లాంటి పక్కకు పెట్టుకుని నేను వీడియోలో చూపించిన విధంగా చాక్ తోటి ఎంతవరకు పాడైందో అంతవరకు ఈ విధంగా కట్ చేసుకోండి. గ్రేప్స్ ఎప్పుడైనా క్లీన్ చేసేటప్పుడు అది మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. అలానే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఈ సాల్ట్ అంతా కూడా గ్రేప్స్కి పట్టేలాగా ఇలా కలుపుతూ ప్రెస్ చేసుకుని 3 నుంచి 4 నిమిషాల పాటు పక్కకైతే పెట్టేసుకోండి. ఒక 4 నిమిషాల తర్వాత చక్కగా ఈ గ్రేప్స్ని అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న గ్రేప్స్ని చాలామంది డైరెక్ట్గా వాటర్లో బాయిల్ చేస్తారండి. అలా చేస్తే దాంట్లో ఉన్న స్వీట్నెస్ అయితే పోతుంది. నేనైతే కనుక
2 మెథడ్స్లో కిస్మిస్ ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. ముందుగా ఇలా ఇడ్లీ పాత్రలో మనం క్లీన్ చేసుకున్న గ్రేప్స్ని అంచులు కాస్త గ్యాప్ ఉండేటట్టుగా చూసుకుని ఇలా ఇడ్లీ పాత్రలో గ్రేప్స్ని అయితే పెట్టుకోవాలి. అయితే పెట్టుకునేటప్పుడు అంచులు గ్యాప్ ఉండేటట్టుగా చూసుకోండి. ఒకదాని మీద ఇంకొక పాత్ర పెట్టేటప్పుడు ర్యాపిడ్కి మనకి మ్యాష్ అవ్వకుండా ఉంటుంది. ఇదొక మెథడ్. ఒకవేళ ఇడ్లీ పాత్ర కనుక మీ దగ్గర లేకపోతే కనుక ఇలాంటి ఆవిరి పాత్రలో కూడా మనం ఉడికించుకొని కిస్మిస్ చేసుకోవచ్చు. అడుగున కొద్దిగా వాటర్ వేసి ఇలా కన్నాల జల్లెడ తీసుకొని దాంట్లోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ గ్రేప్స్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఆవిరి మీద 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. నేనైతే ఇలా ఆవిరి పాత్రను కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇడ్లీ పాత్రలో కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఈ గ్రేప్స్ని పెట్టుకుని మూత పెట్టేసుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 3 నుంచి 4 నిమిషాలు మాత్రమే ఉడికించండి. అంతకన్నా కనుక ఎక్కువగా ఉడికిస్తే మనకి పగుళ్ళు వచ్చేస్తాయి. ఆల్రెడీ గ్రేప్స్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి 3 నుంచి 4 నిమిషాలు సరిపోతుంది. ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. చూసారు కదా గ్రేప్స్ అనేది కాస్త కలర్ చేంజ్ అయినాయి. అలానే గ్రేప్స్ పైన స్కిన్ చూడండి కాస్త మెత్తగా అయింది కదా. ఈ విధంగా కాస్త మెత్తగా అవ్వాలి. అలానే కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. అదే మీరు బాగా ఓవర్ కుక్ చేస్తే కనుక గ్రేప్స్ అనేవి పగిలిపోయినట్టుగా అయిపోతాయి. అప్పుడు కిస్మిస్ మనకి బాగా రావండి. 3 నుంచి 4 నిమిషాల టైం అయితే సరిపోతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత చక్కగా ఉడికాయి కదా, దీన్ని ఇమీడియట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఆ వేడి మీద ఉంచకుండా పక్కన పెట్టుకోండి. ఇడ్లీ పాత్రలో కూడా ఎలా ఉడికిందో చూద్దాము. చూడండి చక్కగా ఉడికాయి కదా. 3 నుంచి 4 నిమిషాల తర్వాత ఈ రెండింటిని కూడా ఇలా ఒక క్లాత్ మీద వేసేసుకొని బాగా ఎండలో 3 నుంచి 4 రోజుల పాటు కంప్లీట్గా మీరు ట్రై చేసేసుకుంటే ఈ విధంగా మనకి కిస్మిస్ అయితే తయారవుతాయి. చూసారు కదా కిస్మిస్ తయారు చేయడం ఎంత ఈజీనో కదా. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంత వ్యూవర్స్కి అయితే చేరుతుంది. ఈ కిస్మిస్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన కామెంట్స్ని ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.